హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి పిండితో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని చూపించబోతున్నాను. రాగులలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లడ్డు పిల్లల నుంచి పెద్దవారి వరకు రోజుకొకటి తింటే హెల్దీగా ఉంటారు. టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేయితే లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది. హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వస్తాయి, లోపల సరిగా ఫ్రై అవ్వవు. 10 మినిట్స్కి ఇలా మంచి కలర్ వచ్చి బాగా వేగుతాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎక్కువగా వేగితే కొంచెం చేదు వస్తాయి. లో ఫ్లేమ్ మీదనే దోరగా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు, నువ్వులు ఇలా దోరగా వేయించుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1.5 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండిని కూడా లో ఫ్లేమ్ మీదనే మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పిండి మాడిపోకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడితే టేస్ట్ బాగుండదు. పిండి వేగడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. రాగి పిండి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. 15 మినిట్స్కి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని జార్లోకి వేసుకోవాలి. వేయించుకున్న బాదం పప్పు, నువ్వులు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా పలుకులుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ 2-3 పల్సులు ఇస్తే మెత్తగా అవ్వకుండా ఇలా పలుకులుగా వస్తుంది. దీనిని రాగి పిండి బౌల్లోకి వేసుకోవాలి. జార్లోకి బెల్లం నలగడానికి కొద్దిగా రాగి పిండిని వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని దీనిని కూడా రాగి పిండి బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే 1 స్పూను యాలకుల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చేతిలో ఇలా పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలి. ఇలా కలుపుకొని 1/2 కప్పు నెయ్యిని కరిగించుకోవాలి. కరిగించుకొని పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యిని పిండికి బాగా పట్టించి అన్నీ కలిసేలా కలుపుకున్నాక లడ్డూలాగా చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని లడ్డూలు చేసుకోవాలి. ఇలా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలానే మిగిలిన పిండిని కూడా లడ్డూల్లాగా చేసుకొని అన్నిటినీ ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ రాగిపిండి లడ్డూలు రెడీ. ఈ లడ్డు రోజుకొకటి తింటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఐరన్, కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. హెల్దీగా ఉంటారు. ఈ టేస్టీ లడ్డూని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.